హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ దోసకాయ పచ్చడి. ఈ పచ్చడి దంచి చేసుకునే పచ్చడి అండి. దీనికి ఏమేమి కావాలో చూద్దాం రండి. దోసకాయ ఒకటండి, దాన్ని తాట తీసి కోసి పెట్టుకుందాం. టమాటాలు 4 తీసుకున్నానండి, కడిగి కోసి పెట్టుకోవాలి. నూనె 1 కప్పు. చింతపండు అండి, నిమ్మకాయ సైజు అంత తీసుకుందాం. ధనియాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఎండుమిరకాయలండి 10 నుంచి 15 వరకు తీసుకోవాలి. ఇంగువ అండి 1/2 స్పూన్ తీసుకున్నానండి. ఇది పొడి కాదండి, గడ్డగా తీసుకున్నాను. దీన్ని నూనెలో వేపుకొని పొడి చేసి వేసుకోవచ్చు. నూనె కొంచెం 1 స్పూను పచ్చెనగపప్పు, 1 స్పూను మినపప్పు, కరేపాకు రెబ్బలు 4 అండి, ఆవాలు 1/2 స్పూను, ఉప్పు 2 స్పూన్లు. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఇంగు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయిందండి ఇంగువ, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర తర్వాత ధనియాలు వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయిందండి, తీసి పక్కన పెట్టుకుందాం. కొద్దిగా నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరకాయలు వేసుకుందాం. వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయిందండి, తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతా ఉడకనియ్యాలండి. టమాటా బాగా ఉడికిపోయిందండి, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఈ పచ్చడికి కావాల్సిన వస్తువులన్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పచ్చడి దంచుకుందాం. రోలు బాగా తడి లేకుండా శుద్ధంగా తుడిచి పెట్టుకొని ఆరబెట్టుకోవాలండి. ఫస్ట్ ఇంగువ, ఎండుమిరకాయలు వేసుకొని దంచుకోవాలండి. ఈ రెండు మెత్తంగా అయ్యే వరకు దంచుకోవాలండి బాగా. ఈ పచ్చడి అనేది దంచి చేసుకోవాలండి, కొంచెం టైం పట్టుద్ది, నిదానంగా చేసుకోవాలి దీన్ని. ఇది నలిగిందండి, ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసినాక బాగా దంచుకుందాం. ఉప్పు మొదట్లోనే వేసుకోవాలండి, అప్పుడుదా పచ్చడికి బాగా కలుసుద్ది. ఒకసారి బాగా నూరుకుందాం. నిమ్మకాయ సైజు అంత చింతపండు అండి చుంచి వేసుకుందాం. వేసుకున్నాక బాగా దంచుకుందాం. ఆ పొడి అనేది బాగా కలవాలండి, కలిసే వరకు బాగా దంచుకుందాం. చింతపండు మసాలా అన్నీ కలిసే వరకు దంచుకుందాం. చింతపండు మసాలా అన్నీ బాగా నలిగిపోయిందండి. ఇప్పుడు ఏం పెట్టుకున్న టమాటా వేసేసుకుందాం. ఆ టమాటా మసాలా బాగా కలిసేటట్టు దంచుకుందామండి. ఒకసారి అన్నీ కలిసేటట్టు నూరుకుందామండి.
కోసి పెట్టుకున్న దోసకాయ ఇప్పుడు వేసేసుకుందాం. వేసుకున్నాక బాగా ముక్కలుగా నలిగేటట్టు దంచుకోవాలి. అది ఉడకపెట్టిన అవసరం లేదండి. దోసకాయ పచ్చిదే దంచుకోవచ్చు. దోసకాయకి మసాలా బాగా పట్టేటట్టు శుద్ధంగా దంచుకోవాలండి. ఇది పక్క ఆంధ్ర స్టైల్ అండి. ఆంధ్ర స్టైల్లోనే చేస్తున్నా. ఇలా దంచుకొని ఉడుకుడుక అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఆ రుచే వేరే అండి. ఈ పచ్చడి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో నాకు చెప్పండి. పచ్చడి రెడీ అయిపోయిందండి. బాగా తీసుకొని శుద్ధంగా తోడుకొని గిన్నెలో పెట్టుకుందాం. ఈ పచ్చడికి తాలింపు వేయాలండి. ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజలు వేసుకున్నాక కలుపుకుందాం. పోపు గింజలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు కరివేపాకు రెబ్బలు వేసుకుందాం. ఈ కరివేపాకు వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. పోపు గింజలు బాగా వేగిందండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న పచ్చడి వేసుకోవాలి. వేసుకున్నాక బాగా ఉడికేటట్టు నీళ్ళన్నీ ఉడికిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి. దోసకాయలో నీళ్ళు వస్తుందండి. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేటట్టు బాగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయిందండి. తీసి గిన్నెలో పెట్టుకుందాం. దంచి చేసుకునే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సరే ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.